అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసి ఒక్కరోజే 30 కోట్ల బిజినెస్ చేసిన బిగ్ బజార్ ఇప్పుడు ఎందుకు మూతపడిపోయింది? లక్షల మందికి జీతాలు ఇచ్చిన బిగ్ బజార్ ఓనర్ అసలు జీతాలు ఇవ్వలేని స్థితికి ఎందుకు దిగజారాడు? వేల కోట్ల సామ్రాజ్యం ఇప్పుడు ఎందుకు కుప్పకూలిపోయింది? అసలేం జరిగింది? స్వయంకృత పొరపాట లేక ఎవరైనా పొడిచిన వెన్నుపోట? చూస్తుండగానే ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు? కంప్లీట్గా తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1961లో ముంబైలోని మార్వాడి కుటుంబంలో జన్మించిన కిషోర్ బియానీ తన స్కూలింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్యామిలీ బిజినెస్ అయిన సిల్క్ మిల్లులో జాయిన్ అయ్యారు. ఈ మిల్లులో వస్త్రాలు తయారు చేసి అమ్మేవారు. కానీ కిషోర్ బియానీకి వాళ్ళ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. తానే స్వంతంగా ఏదైనా బిజినెస్ చేయాలనే కోరిక అతనికి బలంగా ఉండేది. అందుకే 1987లో మెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక బ్రాండ్ను స్థాపించారు. ఇది చాలా సక్సెస్ అయింది. కొన్ని రోజుల తర్వాత ఈ కంపెనీని మెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ప్యాంతలూన్స్గా మార్చారు. తరువాత ఈ సంస్థను దేశమంతా బ్రాంచ్లు ఏర్పాటు చేశారు. అసలు మాల్స్ అంటే తెలియని కలకత్తాలో చాలా పెద్ద బ్రాంచ్ను ఓపెన్ చేసి అక్కడ కిడ్స్ వేర్, మెన్స్ వేర్, లేడీస్ వేర్తో పాటు చాలా రకాలు అందులో పెట్టారు. అప్పట్లో ఈ ప్యాంతలూన్స్ ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. చూస్తుండగానే కిషోర్ బియానీ ఓ పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా మారిపోయాడు. కానీ ఆయన ఇంతటితో ఆగలేదు. జనాలకు అవసరమయ్యే పప్పు, ఉప్పు, బియ్యం, నూనె, ఎలక్ట్రానిక్స్ వంటివి కూడా సేల్స్ చేయాలనుకున్నాడు. కానీ ఎలా అమ్మాలో తెలియలేదు. ఓసారి అతను చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ సర్వన్ స్టోర్లో అన్ని వస్తువులు ఒకే దగ్గర అమ్మడం చూశాడు. వెంటనే 2001లో కోల్కతాలో పెద్ద స్టోర్ను ఓపెన్ చేసి సామాన్య మధ్యతరగతి వారికి అన్ని వస్తువులు ఒకే దగ్గర దొరికే విధంగా చేశాడు. అదే బిగ్ బజార్. ప్యాంతలూన్స్ కంటే ఎక్కువ వేగంతో ఈ స్టోర్ సక్సెస్ అయింది. వెంటనే హైదరాబాద్, బెంగళూరులలో ఈ స్టోర్లను ఓపెన్ చేశాడు. ఈ స్టోర్లు నీట్గా, మంచి హైజెనిక్గా ఉండి మంచి డిస్కౌంట్లు పెట్టడంతో ఎక్కడ ఈ స్టోర్ ఓపెన్ చేసినా 100% సక్సెస్ అయ్యేది. కొన్ని రోజుల్లోనే బిగ్ బజార్ ఇండియన్ రిటైల్ ఇండస్ట్రీలో ఫస్ట్ ప్లేస్కు చేరుకుంది. ప్యాంతలూన్స్, బ్రాండ్ ఫ్యాక్టరీ, సెంట్రల్, FBB మరికొన్ని కంపెనీలతో కిషోర్ బియానీ నెంబర్ 1 రిటైల్ కింగ్గా పేరు తెచ్చుకున్నారు. మరి అంత సక్సెస్ అయిన బిగ్ బజార్ ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ కావడానికి మెయిన్ రీజన్ కిషోర్ బియానీ ముందు వెనుక ఆలోచించకుండా పెద్ద పెద్ద లోన్స్ తీసుకొని బిజినెస్లు ఎక్స్టెండ్ చేయడం. 2008లో వచ్చిన గ్లోబల్ రెసిషన్ వలన అతని చాలా బిజినెస్లు లాస్ అయ్యాయి. దీనివల్ల తీసుకున్న లోన్లు కట్టలేకపోయాడు. దీనికి తోడు అతను ఎక్స్పీరియన్స్ లేకుండా పెట్టిన ఈ-కామర్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా కోట్లలో నష్టపోయాయి. 2012 వచ్చేసరికి కంపెనీ 8,000 కోట్లలో కూరుకుపోయింది. దీంతో కిషోర్ బియానీ ప్యాంటులోని ఆదిత్య బిర్లా గ్రూప్కి 1,600 కోట్లకు అమ్మేశారు. అయినా కిషోర్ బియానీ ఆగకుండా మళ్లీ లోన్లు తీసుకోవడం మొదలుపెట్టాడు. నీలగిరి, హెరిటేజ్ ఫ్రెష్, హైపర్ సీటు, సూపర్ మార్కెట్ వంటి వాటిని తన సొంతం చేసుకున్నాడు. ఇన్ని కంపెనీలు కొని బిజినెస్లు పెట్టడం వల్ల 2019కి వచ్చేసరికి ఆయన అప్పు 12,800 కోట్లకు చేరింది. దీనికి తోడు 2020లో వచ్చిన కోవిడ్ వల్ల బిగ్ బజార్, సెంట్రల్, FBB, బ్రాండ్ ఫ్యాక్టరీ మూతపడ్డాయి. దీంతో కిషోర్ బియానీ అప్పులు బాధ తట్టుకోలేక కంపెనీలను అమ్ముదామని చూసినా కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఆగస్టు 2020 టైంలో 24,713 కోట్లకు రిలయన్స్ రిటైల్ ఫ్యూచర్ గ్రూప్ మొత్తం కొంటున్నట్లు కిషోర్ బియానీ ప్రకటించారు. అప్పుడే రిలయన్స్ ఫ్యూచర్ గ్రూప్ మధ్యలోకి అనుకోకుండా అమెజాన్ వచ్చింది. 2019లో అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్ని కొన్నది. ఈ డీల్ ప్రకారం ఫ్యూచర్ గ్రూప్ తన ఆస్తులను అమెజాన్కి చెప్పకుండా అమ్మకూడదు. కానీ కిషోర్ బియానీ అమెజాన్కి తెలియకుండా రిలయన్స్కు ఫ్యూచర్ గ్రూప్ మొత్తాన్ని అమ్ముదామని చూశాడు. దీంతో అమెజాన్ సింగపూర్ కోర్టులో కేసు వేసింది. దీంతో కోర్టు విచారణ ముగిసే వరకు రిటైల్ ఫ్యూచర్ గ్రూప్కి బ్రేక్ వేసింది. అయినా కూడా రిలయన్స్ బిగ్ బజార్ సెంటర్స్ని రిలయన్స్ సెంటర్గా పేరు మార్చింది. ఇక్కడే రిలయన్స్కి పెద్ద షాక్ తగిలింది. ఫ్యూచర్ గ్రూప్కి అప్పులు ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఫ్యూచర్ గ్రూప్లో ఏ డెసిషన్ అయినా తీసుకునే అధికారం ఉంటుంది. దీంతో వాళ్ళు ఫ్యూచర్ గ్రూప్ని రిలయన్స్కి అమ్మడం ఇష్టం లేదని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ గ్రూప్ ఆయన కంపెనీలు కొనడానికి ఎవరు ఆసక్తి చూపించకపోవడంతో కిషోర్ బియానీ దివాళా తీశారు. ఆయన ఇంత అప్పుల్లో కూరుకుపోవడానికి మెయిన్ రీజన్ లెక్క లేకుండా చేసిన అప్పులే.